బీజేపీ ఆఫీసులో అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేంద్ర ప్రభుత్వము 50 లక్షల టన్నుల బియ్యం తెలంగాణలో కొనడానికి సిద్ధమైంది. నేను ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కలిశాను. మా తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేసింది, బాయిల్డ్ రైస్ వద్దు, మామూలు రైసే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నేను తెలంగాణ రైతుల పక్షాన ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి మా తెలంగాణలో ఎక్కువ బాయిల్డ్ రైస్ అవుతున్నాయి, మరి దాన్ని తీసుకోవాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, ఎంత బాయిల్డ్ రైస్ తెలంగాణలో వచ్చినా ఆఖరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనడం కోసం సిద్ధమైందని మనం చేస్తాను. మరి మీకేం పుట్టింది రోగము? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదు? ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి వెళ్ళడానికి శ్రద్ధ ఉంటుంది, ఇక్కడ వసూళ్లు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి పంపడానికి శ్రద్ధ ఉంటుంది, కానీ ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేయడంలో శ్రద్ధ లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఏం చెప్పారు మీరు? కేసీఆర్ కొంతనే ఇస్తున్నాడు, మేము వస్తే ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాను. రైస్ మిల్లర్లను బేపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తా ఉన్నారు, కానీ ఎకరానికి 15,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుక్కుగూడలో మీటింగ్ పెట్టాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే గ్రౌండ్లో పెట్టి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు. మళ్ళీ మొన్న పెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కు పాత గ్యారంటీలు గాలికి వదిలేసి కొత్త గ్యారంటీలు ఇచ్చాడు. నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఇంత మతిమరుపు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలవాలి. అయ్యా 4 నెలలు కాలేదు, 4-5 నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు, 6 గ్యారంటీలు ఇచ్చావు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు, మార్పు తీసుకొస్తామన్నారు. మరి మార్పు అంటే మతి మార్పు అడుగుతా ఉన్నాను, మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను. ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది తెచ్చింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను. అంతేకాదు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు 12,000 ఇస్తాము. ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీకి 12,000. ఏమైపోయినాయి? ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది, అరాకొర కొనుగోలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము మీకు అందరికీ తెలుసు, ధాన్యం కొనుగోలు మీద చాలా పెద్ద ఎత్తున మద్దతు ధర పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ప్రతి క్వింటాల్ ధాన్యంకి 1,400 రూపాయలు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు క్వింటాల్కు 1,400 రూపాయలు చెల్లించేవాళ్ళు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు తీసుకుంటే ఆల్మోస్ట్ 2,200, 1,400 ఎక్కడ 2,200 క్వింటాల్కి ఇచ్చి ఈరోజు కొంటుంది. అంతేకాదు ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సీజన్లో ధాన్యం కొంటుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మీద 1 రూపాయి ఖర్చు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కమిషన్ల పేరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి బస్తా కుట్టేటువంటి తాడు, బస్తా లేపితే కూలి
బస్తా ట్రాన్స్పోర్టు, రైస్ మిల్లులు ఆడిస్తే రైస్ మిల్లుల ఛార్జీలు, అవి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే వడ్డీ, అన్ని రకాలుగా ప్రతి నయా పైసా రైతు కళ్యాణ్ నుంచి మొదలుపెట్టి